ఆలగడలోని సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని బుధవారం మధ్యాహ్నం ఆకస్మిక తనిఖీ చేయడం జరిగిందని జిల్లా ఏసీబీ డీఎస్పీ సోమన తెలిపారు. సోదాల అనంతరం మీడియాతో మాట్లాడుతూ సబ్ రిజిస్టార్ కార్యాలయ అధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణల ఆధారంగా తాము ఈ రోజు ఇక్కడికి తనిఖీకి రావడం జరిగింది అన్నారు. తమ సోదాలలో సబ్ రిజిస్టార్ స్టాంపుల విక్రయ సిబ్బంది అటెండర్ల వద్ద ఆఫీస్ రికార్డుల ప్రకారం ఉండాల్సిన మొత్తం కన్నా అధిక మొత్తం లభించడం జరిగింది అన్నారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక పంపిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని ఏసీబీడీ ఎన్సీపీ సోమన్న వివరించారు. ఏసీబీడీ ఎస్పీ సోమన్న వివరించారు. చేసినది అదే అంతవరకే తెలుసు. చెప్తున్నా కదా, స్టాఫ్ ఒకరు ఎక్సెప్ట్ ఒకరు తప్ప అందరి దగ్గర ఎక్చేస్తుంది. ఆమె పైన ఏది ఉంటుంది కదా, అటెండర్ దగ్గర కూడా ఆమె మీద 200 డిక్లేర్ చేసింది, కానీ 440 అయింది. అది ఆయన ఒక్కడి దగ్గర మాత్రం ఆయన డిక్లేర్ చేసింది, ఎంత డిక్లేర్ చేసింది అంతే ఉంది. ఓకే. లాల్ ఫైల్ ఇవెల్లా ఖాళీ ఉండేట్టు పెట్టుకోండి, లేకుండా లెక్క చేసుకొని టైం ఇస్తాము. లెక్క చేసుకొని ఈరోజు ఎంత వసూలు చేస్తాము, కాంపులు ఎంత, ఎక్సెస్ ఎంత చెప్పాలి. అంతమంది లేకుంటే లేదు. అంటే పేపర్ కి అయితే everyone కంపల్సరీ పంపించాలి. స్టాఫ్ ఈరోజు చెప్పి